ఒక నది ఒడ్డున చెట్టు కొమ్మ మీద ఒక ఆడకోతి ఒక మగ కోతి కూర్చొని ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉన్నట్టుండి ఆకాశం నుంచి దేవదూత మాటలు, ఈ రోజు రాత్రి 2 గంటలకు ఎవరైతే ఈ నదిలో మునుగుతారో వారు రాజవుతారు. ఆడకోతి సరిగ్గా రాత్రి 2 గంటలకు లేచి నదిలో మునిగింది. ఇంకేముంది, అందమైన రాణిలా మారిపోతుంది. పొద్దున్నే మగకోతి లేచి ఆడకోతి కనిపించలేదు అని ఎగురుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల చూసింది. ఎదురుగా ఒక అందమైన అమ్మాయిని చూసి, ఇక్కడ ఒక ఆడకోతి ఉండాలి, మీకేమైనా కనిపించిందా అని అడుగుతుంది. వెంటనే ఆ రాణి ఆ ఆడకోతిని నేనే అంటుంది. నిన్న మనం దేవదూత మాటలు విన్నాం కదా, రాత్రి 2 గంటలకి నదిలో మునిగితే రాజవుతారని, అందుకే మునిగా. అయినా ఆ మాట మీరు విన్నారు కదా, మరి మీరెందుకు నదిలో మునగలేదు? అప్పుడు మగకోతి నిట్టూరుస్తూ, నదిలో మునిగితే రాజైపోతారా? ఏమో, ఆ మాట నాకు నమ్మకం కలగలేదు, అందుకే నేను మునగలేదు. అప్పుడు ఆ ఆడకోతి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది మగకోతికి. అరే పిచ్చోడా, ఒక మునుగు మునిగితే నీ సొమ్మేం పోద్ది? పోనీ దేవదూత చెప్పింది నిజం కాదు అనుకో, మునిగిన కోతివిలాగే ఉంటావు కదా. ఇది కల్పిత కథే కావచ్చు. ఈ కథలో నీతి ఏంటంటే, ఏ రిస్క్ చేయకుండా మీరు ఏమీ కాలేరు. ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా ఉన్నవారు అలాగే ఉంటారు. నో రిస్క్, నో బెటర్ లైఫ్.